ఒక 3 years బ్యాక్ సడన్లీ నాన్న ఒక బుక్ పట్టుకొని హీ వాజ్ గోయింగ్ త్రూ డిస్కషన్ అండ్ అంకుల్ నాకు చాలా చాలా ఏళ్ళ నుంచి తెలుసు, ఫ్యామిలీ అందరు తెలుసు, ఐ బీన్ మీటింగ్ దెమ్. ఒక 3 years ముందు ఐ గాట్ టు నో దట్ ఒక సొసైటీ ఉంది ఇలా, దే ఆర్ హెల్పింగ్ స్టూడెంట్స్ అండ్ దే ఆర్ హెల్పింగ్ స్టూడెంట్స్ టు కమ్ అప్ ఇన్ టు డిఫరెంట్ ఒక డిఫరెంట్ జర్నీలో, ఎడ్యుకేషనల్ జర్నీలో తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నారు అని. దెన్ ఐ థాట్ you have this emotional angle in every person, right? ela help cheyachchu. Like my dad said, monetary gaadu support ela cheyachchu oka society gane uddeshamtho oka roju uncle edo discussion ayetapudu nananu manam emana ila book cheddama ippudu oka general body meeting vastundi annaru. జనరల్లీ నేను ఒక కంపెనీ రన్ చేస్తాను, అరౌండ్ 40 to 50 పీపుల్. ఐ హెల్ప్ దెమ్, ఎంప్లాయీస్ ఉన్నారు. వీ ట్రై టు వర్క్ విత్ డిఫరెంట్ కంపెనీస్, వీ హెల్ప్ దెమ్ ఎ లాట్. దెన్ ఐ ఫెల్ట్ మన సొసైటీకి ఎందుకు హెల్ప్ చేయొద్దు, ఒక విజన్ తోటి వెళ్తున్నప్పుడు ఆ విజన్ని చెప్పుకోకపోవడం కూడా ఒక తప్పే. మనం ఎంత చేసినా నలుగురికి తెలియాలి వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్. అండ్ ఆ తెలిసేది చాలా క్లుప్తంగా, నీట్గా తెలియాలి. వాళ్ళకి ఆ ప్రజెంటేషన్ అనేది చాలా ఇబ్బంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నార్మల్ పేపర్ గీతలు గీసేది అది కొంచెం కలర్లు వేసి కొంచెం మంచిగా చూపిస్తే బాగుంటుంది, ఓకే ఇంత వర్క్ జరుగుతుందా అని తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఐ ఫెల్ట్ ఓకే ఎలా కాంట్రిబ్యూట్ చేసి నేను చెప్పాను, అంకుల్ ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, ఆ ప్రజెంటేషన్ స్లోగా పెంచుతాము అని. సో లైక్ వైజ్ లాస్ట్ 1 year నుంచి ఆ ఎఫర్ట్ స్టార్ట్ అయింది స్లోగా. ఐ హోప్ లాస్ట్ 3 years నుంచి మీరు చూస్తే ఈ ఇయర్ ఇంకా బెటర్ వచ్చింది బుక్. నెక్స్ట్ ఇయర్ ఆల్సో వీఆర్ వర్కింగ్ ఇన్ అ బెటర్ వే. అంటే ఈ సొసైటీని ఇక్కడి వరకే కాదు, హౌ డు వీ మేక్ ఇట్ 10,000 స్టూడెంట్స్ బెనిఫిటింగ్ ఫ్రమ్ పిఎల్ఎన్ఆర్. సో ఇక్కడ జనరల్గా అంటారు కదా, లెఫ్ట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని మ్యాథమెటిక్స్లో అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే స్టూడెంట్స్ ఒక్కటే కాదు, డొనేషన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ కావాలి. జనరల్గా హ్యూమన్ యాటిట్యూడ్ ఏంటంటే ఒకరికి డొనేషన్ చేసేటప్పుడు ఈ ట్రస్ట్ అనే పదం ఎక్కువ ఉంటుంది. అంటే నేను ఎందుకు చేయాలి, వాళ్ళు యూజ్ చేసుకుంటారేమో, నా డబ్బుల్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారా లేదా అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఎవరికైనా. డబ్బులు వాళ్ళ కష్టార్జితంతో వచ్చిన డబ్బులే. కానీ వెన్ యూ ప్రజెంట్ ఇట్ టు ఎవరికైనా ప్రజెంట్ చేసేటప్పుడు, అంకుల్ కానీ ఇప్పుడు పిఎల్ఎన్ఆర్ ఏం చేస్తుంది, ఆ ప్రజెంట్ చేసే చాలా పద్ధతిగా ఉండాలి. మేము ఇంత క్లియర్ కట్గా చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ బెటర్. అంటే లైక్ ఐ సెడ్ 10,000 ఈజ్ ద గోల్ అన్నప్పుడు 10,000 వచ్చి ఇలాంటివి కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి నా సైడ్ నుంచి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇట్ విల్ బీ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ భాస్కర్ అంకుల్ అండ్ థ్యాంక్ యూ సార్, సునీల్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆశా మ్యామ్. ఆశా మ్యామ్ ఎలా అంటే అదొక పెద్ద సపోర్ట్ లాగా. అంటే ఆశా మ్యామ్ని అప్రోచ్ అవ్వడం, మేడం రిప్లై ఇస్తారు, అట్లా ఎక్కడున్నా కానీ షీ టేక్స్ దట్ టైమ్ టు హెల్ప్ యూ. ఇక్కడ ఇంకొకరి పేరు తీసుకోవాలి, నాతో పనిచేసి నిఖిత అని ఒక అమ్మాయి ఉంది. చాలా పేషెన్స్గా ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ ద బ్రోషర్, ఐ డోంట్ సే ఇట్ ఈస్ 100% సూపర్ ఉంది అని, బట్ దెన్ వీఆర్ ఇంప్రూవింగ్ అండ్ నిఖిత హ్యాస్ ప్లేడ్ ఎ గ్రేట్ రోల్. I would request you to give a round of applause. సమ్టైమ్స్ అంకుల్ ఎలా ఎంత పేషెన్స్ అంటే, అమ్మ ఏమనుకోక మేము ముసలోళ్ళం, కొంచెం మేము 100 సార్లు అడుగుతాం మిమ్మల్ని, కొంచెం పేషెన్స్. మీకు తెలిసిందే ఈ కాలంలో చాలా విసుగు పడతారు ఎక్కువ, ఇంకెన్నిసార్లు చెప్తారు సార్ ఇంకెన్నిసార్లు అని. కానీ ఆ నిఖిత అమ్మాయి ఎంత పేషెన్స్ అంటే, నాకు తెలిసి ఒక పేజ్ అంకుల్ అంటారు మేము టీచర్లం వరుణ్, మాకు 100 మిస్టేక్లు కనబడతాయి ఒక పేజ్లో. సో మీరు 100 సార్లు చెప్పిస్తాం. నాకు తెలిసి ఒక 20 to 30 times ఒక పీడిఎఫ్ జనరేట్ చేసి ఉంటాం మేము. సో లాస్ట్ ప్రోడక్ట్ అయినాక కూడా ఒక మిస్టేక్ అయింది. నాకు అంకుల్ ఫోన్ చేస్తారు 10:30, వరుణ్ అది పంపించావా ప్రింటింగ్కి, నాకు ఇంకో కరెక్షన్ ఉంది. సో హీఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ పిఎల్ఎన్. అంటే ఆ విజన్ ఉన్న వాళ్ళకే ఉంటుంది, ఏముందండి ప్రింట్ చేయించి వరుణ్ వచ్చేటోళ్ళు చదువుతారు అని ఉండొచ్చు. కానీ ఆ మైన్యూట్ డీటెయిల్ కూడా ఒక్కొక్కరి చేతిలో బుక్ ఉండేటప్పుడు హీ వాంటెడ్ టు బి వెరీ కేర్ఫుల్. కామా దగ్గర నుంచి ఫుల్ స్టాప్ వరకు కూడా హీఈస్ వెరీ కేర్ఫుల్. బికాజ్ అక్కడ ఫార్మర్ అని పడద్దు, డోనార్ మెంబర్ పేపర్ ఇనిషియల్స్ సరిగ్గా ఉండాలి, ఇనిషియల్ పక్కన డాట్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఏం అనుకోద్దు అని. పాపం వాళ్ళు
కష్టపడి ఇస్తున్నారు కదా, వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఎవరిని మిస్ అవ్వద్దు. సో హీ హాస్ దట్ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డోనర్. అండ్ స్టూడెంట్స్ తరఫున నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్రీబడి ఫీల్స్ లైక్ ఎ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అంకుల్.